భారతదేశంలో ఇంధన భద్రత, ఎనర్జీ సెక్యూరిటీ చాలా అవసరం. ఎక్కువగా మనం చేసుకునే ఇంపోర్ట్ బిల్స్ కూడా అంతా కూడా ఆయిల్ కోసం ఖర్చు పెట్టేవే. అయితే ఈ న్యూక్లియర్ ఎనర్జీ అనేది రిలేటివ్లీ చీపర్ అండ్ మన ఇంపోర్ట్ బిల్ కూడా తగ్గిస్తుంది అనమాట. అండ్ ఫాజిల్ ఫ్యూయల్ బర్నింగ్ కూడా తగ్గిస్తుంది. ఇండియా ఇప్పుడు న్యూక్లియర్ ఎనర్జీని బిల్డప్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. ఆల్రెడీ మన మొత్తం ఎలక్ట్రిసిటీ జనరేషన్లో 3% న్యూక్లియర్ ఎనర్జీ 2024-2025. అయితే 2047 కల్లా కూడా 100 గిగావాట్స్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీని సాధించాలని చెప్పి భారతదేశం టార్గెట్ పెట్టుకుందనమాట. దానికి సంబంధించి ఇప్పుడు శాంతి బిల్ కూడా తీసుకొచ్చింది. అసలు ఈ శాంతి బిల్ ఎందుకు తీసుకురావాల్సిన అవసరం వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు కూడా న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్లో ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ లేదు. దానివల్ల న్యూక్లియర్ ఎనర్జీ సెక్టర్ అనేది చాలా స్లోగా గ్రో అవుతుంది. మనకి భారతదేశంలో అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962 ఉంది. అదేవిధంగా సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ యాక్ట్ 2010 ఉంది. అయితే వీటిలో ఎక్కడ కూడా ప్రైవేట్ పార్టిసిపేషన్ సంబంధించలేదు. అంతా కూడా న్యూక్లియర్ ఎనర్జీ అనేది గవర్నమెంట్ కంట్రోల్లో ఉందన్నమాట.